ఉన్నారు. కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవికి పరపతి పెరుగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు చిరంజీవిని ఆహ్వానించగా ఆ వేడుకలకు ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొగా మెగాస్టార్ చిరంజీవికే ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రధాని మోదీ చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఏ వేదిక మీదైనా పవన్ కళ్యాణ్ చిరంజీవులకు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సందర్భంగా మోదీతో చిరు కలయికతో దక్షిణాది రాజకీయాలపై మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అమరావతి నుంచి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. ఎస్ మూర్తి, ప్రధాని నరేంద్ర మోదీతో చాలామంది నేతలు కరచాలనం చేస్తూ ఉంటారు. అయితే భేటీలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద నేతలు ఆయనతో కలిసినా కూడా రానటువంటి చర్చ ఒక ప్రధానమంత్రితో మెగాస్టార్ చిరంజీవి కానీ, అలాగే ఆయన సోదరుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, వీరిరువురు మాత్రమే కలిసినప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంటాయి. అంతేకాకుండా అమితమైనటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. మరి వీటికన్నిటికీ ప్రధాన కారణాలు దక్షిణాదిలో పేరు ఎన్నికగన్నటువంటి పెద్ద ఎత్తున పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మెగా కుటుంబం ఎవరితో కలిసినా కూడా ఇదే చర్చ అనేటటువంటిది తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోదీతో కలవడం, అంతేకాకుండా కొద్ది నిమిషాల పాటు చర్చలు జరపడం, ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇది దక్షిణాదిలో మరింత చర్చలకు దారితీస్తోంది. ఏదైతే ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఇప్పుడు దక్షిణాదిలో పాగా వేసేందుకు సమాయత్తం చేసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదైతే బీఆర్ఎస్కో ఆల్టర్నేటివ్ పార్టీ కేవలం బీజేపీయే అనే విధంగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో రెండో స్థానంలో బీజేపీయే ఉందా అనేటటువంటి ప్రచారం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక తెలంగాణతో పాటుగా ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి కర్ణాటకకు తోడుగా ఇటువైపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే కేరళలో కూడా తమకు ఉన్నటువంటి పేరును మరింతగా పెంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అనుకోకుండా సంక్రాంతి ఉత్సవాలు ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన నివాసంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి తెలుగు వారి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అయితేనేమి, అలాగే సాంస్కృతిక కళాకారులు అయితేనేమి, అలాగే సింగర్స్ అయితేనేమి, ఇలా పలువురు ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి ఇటువైపు మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల తరపున ఆయన హాజరయ్యారు. మరి ఈ నేపథ్యంలో అందరికీ కూడా దక్కినట్టే చిరంజీవికి అయితే గనక ఒక నరేంద్ర మోదీ, అలాగే ఇటువైపు మెగాస్టార్ చిరంజీవి జ్యోతి ప్రజ్వలన ఇద్దరు కూడా చేయడం అనేటటువంటిది ఇదొక ఏదైతే ఆభరణంలా చిరంజీవి భావించాల్సి ఉంది. మరి అంతేకాకుండా ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగానే ఆయనకు ఈ వేడుకల్లో ప్రధానమైనటువంటి ఆదరణ దక్కింది. అంతేకాకుండా గౌరవం కూడా దక్కింది. ఎక్కడా కూడా చిరంజీవిని వెన్నంటే ఉన్నటువంటి నరేంద్ర మోదీ అవసరం ఏదైతే సమయం దొరికినప్పుడల్లా చిరంజీవితో కరచాలనం చేయడం అయితేనేమి, చిరంజీవి భుజం తట్టి ప్రోత్సహించడం అయితేనేమి, చిరంజీవితో మాట్లాడడం అయితేనేమి, ఎటువంటి చిన్న అవకాశం దొరికినా కూడా చిరంజీవితో మాటామంతి కలపడానికి ప్రధాని ఉత్సాహం చూపినట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. మరి అంతేకాకుండా చాలాసార్లు కార్యక్రమం ఆశాంతం కూడా చిరంజీవి కూడా ప్రధానమంత్రికి సమీపంలోనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఏదైతే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి అదైతే ఈ ఉత్సవాలు మొత్తం ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ఇరువురు కూడా కలిసి మాట్లాడుకోవడం అనేటటువంటిది ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయితేనేమి వీరందరూ కూడా ప్రస్తుతానికి చిరంజీవి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కూడా ప్రకటించుకుంటుంది. అయితే చిరంజీవి రాజకీయాలకి మాత్రం చిరంజీవి వైపు నుంచి చూస్తే రాజకీయాలకు ఆయన చాలా దూరంగా ఉన్నారు. మరి రాజకీయాల్లో ఎటువంటి కనీసం సోదరుడు ఏపీలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా కూడా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగానే ఆయన ప్రకటించారు. కనీసం ఆయన ఏదైతే నైతిక మద్దతుగా తమ్ముడి ఏదైతే సోదరుడిగా పవన్ కళ్యాణ్కి చేయాల్సింది మాత్రమే చేశారు, కానీ ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఏదైతే రాజకీయాలు చేయటం లేదని ఆయన ప్రకటించారు. అయితే ఇటువైపు చూస్తే కాంగ్రెస్ అయితే ఇంకా తమ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎప్పుడు కూడా రాజీనామా చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రిగా ఉన్నారు.
పార్టీలో ఆయనకి అమితమైన గౌరవం కూడా వచ్చింది కాబట్టి కేంద్రం ఏదైతే కాంగ్రెస్ అయితే కనుక చిరు మావాడే అంటుంది. మరి అయినా కూడా ప్రస్తుతం చిరంజీవి అయితే కనుక ఎవరికి కూడా ఆయన మద్దతు ప్రకటించలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిణామాలను చూస్తే కనుక చిరంజీవికి త్వరలో కేంద్రంలో ఏదైతే రాజ్యసభ లాంటి మరోసారి పదవి ఇవ్వబోతున్నారా అనేటటువంటి చర్చలు కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి అయితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా కేంద్రంలో ఏదైతే ఒక వెన్నెముకగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేయడం కానీ త్వరలో ఇటువైపు కూడా ఏదైతే ఢిల్లీ ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇటువైపు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏదైతే బీజేపీ పంచన చేరితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రోజులన్నీ మావే అనే విధంగా నరేంద్ర మోదీ భావిస్తున్నారేమో. కానీ ప్రస్తుతానికైతే కనుక ఇది మెగాస్టార్ చిరంజీవితో మళ్ళీ ఆయన కూర్చొని ఏకాంతంగా చర్చలు జరిపినటువంటి నేపథ్యాన్ని చూస్తే దేశవ్యాప్తంగా ఇది ఒక రాజకీయ చర్చ అయితే కనుక కొనసాగుతోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇటు తెలుగులో కానీ దక్షిణాది మొత్తం కూడా పెద్ద క్రేజ్ ఉన్నటువంటి హీరో. మరి దేశవ్యాప్తంగా హిందీ సినిమాల్లో కూడా నటించినటువంటి మెగాస్టార్ చిరంజీవికి నార్త్లో కూడా చెప్పుకోదగ్గ పేరే ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి నటులు బాలీవుడ్ నటులు అందరితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఇటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఒక క్రేజీ యాక్టర్గా ఉన్నటువంటి చిరంజీవి ఆయన్ని పొలిటికల్గా కూడా ఎలైనా మౌల్డ్ చేసుకోవాలనే ప్రయత్నాలు అయితే కనుక జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సునామీకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మొన్న నరేంద్ర మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా నేత అధినేత అనే విధంగా ఆయన ప్రసంగించడం, ఆయనకి పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మరి ఈ నేపథ్యంలో ఇరువురు నేతల లక్ష్యంగానే ఏది అన్నతమ్ముల లక్ష్యంగానే ప్రధాని నరేంద్ర మోదీ పావులు కదుపుతున్నారు అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతోంది. ఏది ఏమైనా ఈ రాజకీయంగా ఒక చిన్ని చరిష్మాని కూడా అడ్డం పెట్టుకుంటే ఎదురు లేకుండా తమ లక్ష్యాలను చేరుకోవచ్చు అనేదే కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి భావిస్తున్నట్టుగా నరేంద్ర మోదీ చిరు కలయిక ఇక్కడ మనకి అర్థమయ్యేలా ఈ పరిణామాలన్నీ కూడా ఈ రాజకీయాల చుట్టూనే తిరగడాన్ని మనం ఇప్పుడు దీనికి కూడా ప్రధాన చర్చనీయాంశంగా దేశవ్యాప్తంగా ఇదే అంశం చర్చగా నడుస్తుందని మనం భావించాల్సి వస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ టీవీ రావు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.